పఠనము రెండవ దినవృత్తాంతాల గ్రంథం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 వర్స్ 4. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం, పేజ్ నెంబర్ 374. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. మోకరిద్దాం. వచ్చిన ప్రార్థన. ఈ ఉదయకాలపు శిలువ ధ్యానములో ప్రభు పాదాల చెంత మనము కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ దినం చేయబోతున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాన్ని ప్రభు అంగీకరించి ముద్రించి ప్రతిఫలం ఇచ్చులాగా ఈ మిగిలిన శిలువ ధ్యానములో పరిశుద్ధాత్మ సహాయం ప్రభు మనకు అనుగ్రహించులాగా మన రెండు చేతుల పైకెత్తి ఈ దినం ప్రత్యేకమైన కోణంలో ప్రభు విత్తబడిన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడులాగా రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఈ దినం చేయబోతున్న ప్రార్థన, విజ్ఞాపనలు, ఉపవాసాన్ని ప్రభు ముద్రించి ప్రతిఫలం ఇచ్చులాగా గొప్ప కార్యముల చేత ప్రభు సంఘమును బలపరచులాగా నీ జీవితంలో ప్రభు మేలు చేయులాగా ద్వారములు తెరిచి ఉన్నతమైన కార్యములు ప్రభు జరిగించులాగా యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయునని సెలవిచ్చిన దేవుడు ఈ మాసంలో గొప్ప కార్యము, సాహస కార్యము చేత ప్రభు నిన్ను దర్శించులాగా, ప్రభు నిన్ను బలపరచులాగా ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం కొరకు ఈ దినం చేయబోతున్న ఉపవాసం, విజ్ఞాపన, ప్రార్థనలన్నింటినీ ప్రభు ముద్రించి ప్రతిఫలం అనుగ్రహించులాగా రెండు చేతుల పైకి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు తండ్రి, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శుభవేళ తండ్రి ఉదయకాల సమయంలో శిలువ ధ్యానంలోనైనా మరొక దినం నీ పాదాల చెంత గడుపుటకు మీరు చూపిన కృపకై నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ దినం విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ముద్రించి సంఘమునకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. సమయోచితమైన నీ మాటల ద్వారా సంఘాన్ని మీరు బలపరచండి, ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాం. నేనా ఈ దినం చేయబోతున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసం మీద మీ కనుదృష్టి ఉండును గాకని ప్రకటిస్తున్నాం. మేలుతో బిడ్డలందరూ కూడా తృప్తిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సిలువను మోసి గొప్ప ఆధిక్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. చదువుకున్న భాగములో రైట్. ఇవాళ వేరే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేద్దాం. వరుసాక్రమంలో మనము నంబర్స్ ధ్యానం చేసాం కదమ్మా. సంఖ్య ఒకసారి చెప్తారా? ఒకటో సంఖ్య ఏం చెప్తుంది? ఏమో. అంత్యోక్యలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులను పడ్డారు. రెండోది పొరుగువారిని ప్రేమించాలి. 3 దేవునికి భయపడాలి. 4 పాపాలు ఒప్పుకోవాలి. 5 సిద్ధపడాలి. 6 మనమే పరిశుద్ధపరచుకోవాలి. 7 దేవుని సంఖ్య. 8 చెప్పలేదు. 9 దేవుని మహిమపరచాలి. 10 పరీక్షలు వస్తాయి. 11 ఏమండి ఏర్పరచుకోవడం. ఓకే. 12 మందిరానికి వెళ్ళాలి. 13 తిరుగుబాటు. 14 కొనిపోబడుట. రైట్, మంచిది, గుర్తున్నాయి ఇవన్నీ. సరే, ఇవాళ వేరే అంశాన్ని అంటే ఇక వారం ఉంది అనుకుంటా, అంతే. వారం ఒక 10 రోజులు ఉంటుంది. సో ఈ 10 రోజులు కూడా అంటే ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన గురించి చదువుకున్న లేఖనాల్లో రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 4వ వచనం మనం మూలవాక్యం చదువుకున్న ఈ భాగంలో యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. చాలండి. ఈ ప్రార్థన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన అంశము దయచేసి వాక్యం మీద మన మనసు ఉంటే మనకు అర్థమవుతుంది. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో
యెహోషాపాతు అనే రాజు మనకు కనిపిస్తాడు. యెహోషాపాతు అనే రాజు మనకు కనిపిస్తుంది. ఈ రాజు ఏం చేసిండంటే 20 అధ్యాయము 4వ వచనం మనం చదివినప్పుడు, యూదావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై కూడుకొనిరి. కూడుకోవడం చెప్పండి, కూడుకోవడం అంటే ఏకమై కూడుకోవడం, ఒక ప్రాంతంలో కలవడం. ఈ కలిసి ఏం చేయాలంటే యెహోషాపాతు ఏమంటాడంటే ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఏమంటాడమ్మా? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు యెహోషాపాతు అనే రాజుకి ఏమొచ్చిందంటే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య కొరకు ఏం చేశాడంటే చాటింపు వేశాడు. ఆ చాటింపులో యూదా వారందరూ కూడా ఒక ప్రాంతానికి వచ్చినారు, ఇక్కడ కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు, ఏం చేశారనే విషయం మీకు జ్ఞాపకం చేస్తా. అసలు ఎందుకు కూడుకున్నారంటే 4వ వచనం మరొకసారి నేను చదువుతాను, వినండి. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకే కూడుకొనిరి. చూసిరా, యూదా వారందరూ కూడా దేవుని సహాయం కోరుకోవడానికి చెప్పండి ఏమాడంట కూడుకున్నారనే విషయం మనం చదువుతున్నాం. అసలు ఎందుకు కూడుకున్నారంటే ఇప్పుడు యెహోషాపాతు మీదకి ఏమైందంటే కొన్ని సమస్యలు వచ్చాయి, లేకపోతే ఒక యుద్ధం జరగడానికి వాతావరణం అక్కడ ఏర్పడింది. అక్కడ ఏం జరిగిందంటే 3 జాతుల వాళ్ళు ఏం చేశారంటే యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నారు, అంటే యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న యెహోషాపాతు ఏం చేశాడంటే భయపడి, అర్థమవుతుందా, భయపడి ఏం చేశాడంటే ఒక చాటింపు వేశాడు. మీరంతా కూడి రండి, మనం ఏం చేద్దామంటే ఈ సమస్య నుండి బయటపడాలంటే, యుద్ధం మనం జయించాలంటే, శత్రు సైన్యాన్ని మనం అణిచివేయాలంటే, మన ప్రాణం దక్కించుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి అని యెహోషాపాతు ఏం చేశాడంటే ఒక చాటింపు వేశాడు. రాజు చూడండి, ఆపత్కాలంలో లేకపోతే కష్టకాలంలో ప్రార్థన చేయాలి అని రాజుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అంటే రాజు కూడా అర్థమైంది ఏంటి తెలుసా? సైన్యము, సంఖ్యాబలము, ఆయుధాలు పనిచేయవు, దేవుని సహాయం మనకు అవసరమని యెహోషాపాతు రాజుకి అర్థమైంది. యెహోషాపాతు రాజు ఏం చేశాడు తెలుసా? ఒక చాటింపు వేశాడు. ఏమని వేశాడంటే 4వ వచనంలో యూదా వారందరూ కూడా యెహోవా వలన సహాయం వేడుకోవడానికి కూడుకున్నారంట. కూడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం, అర్థమవుతుందా? కూడుకోవడం. ఇలా కూడుకోవడంలో ఎవరు ఉండాలంటే క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. అదే కదా మనం ఫస్ట్ ధ్యానం చేశాం. ఫస్ట్లో ఏం ధ్యానం చేశామంటే చెప్పండి, అంత్యొకయలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు ఎట్లా అయ్యారంటే వాళ్ళు కూడుకోవడం ద్వారా అట్లా అయ్యారు. నేనేమంటానంటే మనము కూడుకోవాలి. స్తోత్రం చెప్దాం. చూడండి 5వ వచనంలో మనం చదివితే 5వ వచనంలో 20వ అధ్యాయం 5వ వచనంలో యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట. చూసిరా, ఎక్కడ కూడుకున్నారండి? యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట వారు కూడుకున్నారు. ఇప్పుడు యెహోషాపాతు రాజుకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? సమస్య వచ్చినప్పుడు మందిరానికి రావాలని చెప్తున్నాడు. ఎప్పుడు మరి రానప్పుడు రావద్దు, అంతేనమ్మా? సింపుల్గా అంతే కదా. అంటే మనకు అర్థమయ్యేది అంతే, అట్లా వేరుంది కానీ మనకు అర్థమయ్యేది నేను చెప్తున్నా. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే మందిరానికి రావాలి, సమస్య రానప్పుడు ఏం చేయాలి? రావద్దు, సింపుల్గా ఇంతే కదమ్మా, కాదా? చెప్పండి. సమస్య వచ్చినా రాకపోయినా మందిరానికి మనము రావాలి. స్తోత్రం చెప్పండి. ఏది వచ్చినా ఏది రాకపోయినా కూడుకోవడం అనేది మానకూడదు. ఏం చేద్దామా? మానొద్దు. మనం ఏం మానొద్దు? కూడుకోవడం అనేది అస్సలు మానొద్దు. మనం ఇప్పుడు ఈ వచనం మీరు జాగ్రత్తగా వినండి. 5వ వచనంలో యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడుకున్నారంట. ఎట్లా కూడుకున్నారండి? సమాజంగా కూడుకున్నారు. అంటే సమాజం అంటే ఎంతమంది అయితే సమాజం అవుతాం? ఓ 2-3 అయితే సమాజం అవుతామా? చెప్పండి, ఎంతమంది అవ్వాలి? ఎంతమంది? అనేకులు ఉంటే సమాజం అవుతాం. ఇప్పుడు సమాజంగా కూడుకోవాలి. ఇది క్రొత్త నిబంధన సిద్ధాంతం. క్రొత్త నిబంధన సిద్ధాంతం ఏంటంటే పౌలు గారు అనేక సంఘాలకి రాస్తూ వచ్చాడు, అనేక సంఘాలు బోధించాడు. మనం ఏం చేయాలంటే సమాజంగా కూడుకోవాలి. ఏం చేయాలండి? సమాజంగా కూడుకోవాలి. అసలు కూడుకుంటే ఏం జరుగుతుందో ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు ఇక్కడ మన మూల వాక్యంలో సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా త్వరగా చెప్తా.
మరి ఇక్కడ జరిగిన ఒక సందర్భం ఏంటంటే యెహోషాపాతు మీదకి 3 జాతుల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఏకమై 3 జాతుల వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతుకి ఆ విషయం ఎవరు చెప్పారు. ఏమని తెలుసా? 3 జాతుల వారు అంటే 3 సైన్యముల గుంపు మీ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు చెప్పినప్పుడు యెహోషాపాతు మొదట రాస్తాడు, భయపడ్డాడంట. ఏమాడండి? భయపడి ఆ తర్వాత ఏం చేశాడంటే యూదా సమాజ మందిరం అంటే యూదులు అందరికీ కూడా ఒక సమాచారం పంపాడు. మనమంతా ఒక దగ్గర కూడుకుందాం. ఎక్కడంటే అది యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట కూడుకుందాం రండి అని చెప్పి అప్పుడు ఏం చాటింపేగల అందరు కూడుకొని ప్రార్థనలు మొదలుపెట్టారు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యెహోషాపాతుకు సమస్య వస్తే దేవుని మందిరానికి రావాలని తెలిసింది. మనకేమన్నా తెలుస్తా? ఇటువంటి మనకు సమస్య వస్తే మందిరానికి రావాలి, సంతోషం వస్తే మందిరానికి రావాలి అని తెలుస్తుందా? తెలియదా? ఎవరికి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మందిరానికి రావాలి. సమస్యలు వచ్చినప్పుడు సమాధానం వచ్చినప్పుడు అప్పుడు కూడా వస్తారా? కొంతమంది రారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చిరమ్మా, వచ్చిర్రా? రాలేదా? యేసయ్య దగ్గరికి వచ్చిరా అంటున్నా. మరి ఇందాక రాలేదన్నారు. యేసయ్యతోని 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మందికి ఏమన్నాడంటే మీరు వెళ్ళి మందిరానికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి? వాళ్ళు వెళ్ళిరా? వెళ్ళలేదు. చూసిరా? వాళ్ళు వెళ్ళలేదు. బాగుపడినా కూడా వెళ్ళలేదు, బాగుపడనప్పుడు కూడా వెళ్ళలేదు. వింటురా వాక్యం? మనం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఏ సమయాల్లో వెళ్ళాలి? అన్ని సమయాల్లో మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మందిరం మానేయడానికి 2 సిల్లీ రీజన్ చెప్పండి, 2 సాకులు చెప్పండి మందిరానికి రాకుండా ఉండడానికి. ఆరోగ్యం బాగలేక ఇవి కాదు, ఇది పెద్ద సాకు కాదు, ఇది బాగా అనిపించలే. ఎవరు చెప్తారు? చుట్టాలు వచ్చారు, చూసారా? చుట్టాలు వచ్చారు. ఇంకా నల్ల నీళ్ళు వచ్చినాయని, ఫంక్షన్ అని. అంటే దేవుడు అంటే అంత చీప్ అయిపోయింది మనకి. అమ్మా, దేవుడు అంటే అంత చీప్. చుట్టాలకే మందిరం మానేస్తాం, నీరొత్తే మందిరం మానేస్తాం. మానవద్దు అంటాడు. ఏమంటాడు యెహోషాపాతు? మానవద్దు. ఏం చేయాలమ్మా? సమాజంగా చెప్పండి అని చెప్తున్నాడు. మన వాక్యంలోకి వెళ్దాం. 84వ సంకీర్తనలో ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరాహు కుమారులు రచించారు. ఎవరండి? కోరాహు కుమారులు దేని గురించి రచించారంటే వారు యెహోవా మందిరం కొరకు మందిరంలో ఉండాలని, మందిరం చూడాలని, ఆవరణంలో ఉండిపోవాలని, దేవునితో మాట్లాడాలని, చిరకాలం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని వారు ఈ 84వ సంకీర్తన రచించారు. ఇప్పుడు 84వ సంకీర్తన రచించడానికి గల కారణాలు ఏంటంటే వారు ప్రాణం దక్కాయి. వారు ప్రాణం ఏమయ్యామా? దక్కాయి. అంటే అర్థం ఏంటి? ప్రాణంతో ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు అంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు లేరు, వాళ్ళ పితరులు ఎవరు లేరు. ఎందుకు లేరంటే వారు యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి దోషులయ్యారు. వారు పాపం చేశారు. ఆ పాపము, ఆ దేవుని కోపం ఎంత రగులుకుందంటే ఆ కోరాహు చూసారా? వీళ్ళు కోరాహు కుమారులు 84వ సంకీర్తన రచించిన వాళ్ళు. ఈ కోరాహు సంతతి వారంట భూమి మీద ఎక్కడ కనపడ్డ దేవుడు ఏం చేశాడు తెలుసా? భూమి నెరవేర్చేది. అప్పుడు వాళ్ళు సజీవంగా లోపలికి వెళ్ళి చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు బతికిరు కదా, ఎవరు? కుమారులు. వాళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళకి అర్థమైంది భూమి మీద ఎక్కడ ఉన్న దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీద ఉంటుంది. కాబట్టి మనం నిలిచి ఉండాలంటే, సదాకాలం బ్రతకాలంటే, బ్రతికి బయట పడాలంటే మందిరమే మనకు ఆధారము, ఆశ్రయమని తెలుసుకున్నారు. అందుకే 84వ సంకీర్తన రచించారు. ఏమంటారండి? మొదటి వచనంలో యెహోవా మందిర ఆవరణంలో చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. రాలే వాళ్ళు రాక ముందే దేవుని మందిరాన్ని దేవుని పొగుడుతూ ఉన్నారు, పొగుడుతాలతో ముంచేస్తున్నారు. అర్థం ఏంటి తెలుసా? ఈ కీర్తన ఎందుకు రచించారంటే మందిరం ముఖ్యం అని చెప్తున్నారు వాళ్ళు. ఏం ముఖ్యమండి? మందిరం ముఖ్యం. మందిరము మనలో ఒక భాగస్వామ్యం, మందిరము చాలా ప్రాముఖ్యం, మనలో ఒక భాగమని ఈ 84వ సంకీర్తనలో కోరాహు కుమారులు
కుమారులు చెప్తున్నారు. నేనేమంటానంటే సమస్యలు వచ్చినప్పుడే కాదు, సమస్యలు లేనప్పుడు కూడా సన్నిధిలో కూడుకోవాలి, ప్రార్థనలు మనము చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చేసినంత ప్రార్థన ఫీల్ ఇంట్లో రాదు. వస్తుంది అనేటోళ్ళు చేతులు పైకెత్తండి. ఇక్కడ వచ్చిన నడిపింపు ఇంట్లో రాదు, వస్తుందని ఇంట్లో కూడా అనేటోళ్ళు చేతులు పైకెత్తండి. కెమెరా దిప్పు బాబు అటు. వస్తుందమ్మా? ఎందుకు రాదు? ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, కానీ ఇక్కడ చేసినంత ఫీల్ ఇంట్లో రాదు. ఎందుకు రాదు చెప్పండి? ఇది పరిశుద్ధ స్థలం. మొదట ఇక్కడ దేవుడు సంచారం చేసే స్థలం, అర్థమైందా? ఇది చాలా పవిత్రమైన స్థలం, ఇది దేవుడు ఏర్పరచుకున్న స్థలం, ఆయన మహిమ నిలిచి ఉండే స్థలం. ఇక్కడ ఆత్మ నడిపింపు వేరు ఉంటుంది. ఇక ఇంట్లో ఏంటంటే సంసారం ఉంటుంది, ఆ నడిపింపు వేరు, ఆ ప్రార్థన వేరు, ఆ ఆలోచనలు వేరు ఉంటాయి. ఇక్కడ రాగానే అన్నీ మైమర్చిపోతావు. స్తోత్రం చెప్పండి. అందుకే సమస్యలు ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా సన్నిధిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన మూల వాక్యంలో యెహోషాపాతు అనే రాజున్నారు, చూసిరా? ఎవరు కుమారుడైనా? షాపాత. యెహోషాపాతు వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరమ్మా? మీరు చాలా వీక్. రాజులు ఎంతమంది బైబిల్లో? రాజులు ఎంతమంది? 12, 42. సరేలేండి, అవన్నీ మనకెందుకు అంటారా? యెహోషాపాతు నాన్నగారి పేరు ఏం పేరమ్మా? ఆసా. ఆసా ఆసా వాళ్ళ నాన్నగారు కూడా మంచి ప్రార్థనా పరుడు. ఇక ఈయన కూడా ప్రార్థన చేస్తాడు. ఈయనకు తెలిసిన విషయం ఏంటంటే సమస్యలు వస్తే, సమస్యలు రాకపోయినా మందిరంలో ఉండాలి అని ఈయనకు తెలుసు. నేను ఏం చెప్తానంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈయన మీదికి ఒక సైన్యము, గొప్ప సమూహం సైన్యము యుద్ధానికి వస్తుంది. ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈయనకు శక్తి సరిపోదు, ఈయనకున్న సామర్థ్యత సరిపోదు. అందుకే ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద? మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఆధార్ కార్డు మీద ఎట్లా ఆధారపడతామో అట్లా దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుని మీద ఆధారపడ్డాడండి. వీనికి తెలిసిన ఒకటే, సమస్య వచ్చినప్పుడు మందిరానికి రావాలి, మందిరంలో ప్రార్థించాలి, సమాజం కూడుకోవాలి. అలా కూడుకుంటే దేవుడు కార్యం జరిగిస్తాడని యెహోషాపాతుకు తెలిసి, యెహోషాపాతు దేవుని సన్నిధిలో క్రొత్త శాల ఎదుటంట అందరు సమూహంగా కూడి, సమాజంగా కూడి ప్రార్థన మొదలుపెట్టారు. ఆ ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందో ఆ విషయం మీకు చెప్తా, వినండి జాగ్రత్తగా. అసలు వీళ్ళు యుద్ధం చేయకుండానే గెలిచారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరి అట్లా ఉంటా దేవుని దగ్గరికి వస్తే. స్తోత్రం చెప్పండి. వస్తే అలా అవుతుంది. ఎలా? వీళ్ళు యుద్ధం చేయకుండానే మరి వస్తే, ఏది మందిరానికి వస్తే. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా, ఉన్నారా లేరా? అదే కదా, మళ్ళీ లేరంటారేమో. 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరికి వచ్చారు. అది దూరం నిలబడి ఏమన్నారంటే, దావీదు కుమారుడా మమ్ము కరుణించు అని ఒక మాట చెప్పారు వాళ్ళు. ఈయన ఎమ్మటి ఏం చెప్పాడంటే, నేను కరుణించా, మీరు మందిరానికి వెళ్ళమన్నాడు. ఏడికమ్మా? వాళ్ళు ఇంకా మందిరానికి వెళ్తుంటేనే ఏమారంటే బాగుపడ్డారు. ఇంకా వెళ్తుంటేనే, ఇంకా వెళ్ళలేదు, వెళ్తే ఏం జరిగేదో మీకు తెలియదు. వెళ్తుంటేనే బాగుపడ్డారు. చూసారా? మనం వెళ్తుంటే మందిరానికి బాగుపడతాం. స్తోత్రం చెప్పండి. వెళ్తుంటేనే మందిరానికి అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. వెళుతుంటేనే ఒక శుభ సమాచారం మనం వింటాం. స్తోత్రం చెప్పండి. అదే వెళ్ళాలి అని యెహోషాపాతు చెప్తున్నాడు. మందిరాన్ని ఆనుకొని మనం ఉండాలి, మందిరం మీద ఆధారపడాలి, మందిరం ఆశ్రయంగా మనం చేసుకోవాలి. అదే యెహోషాపాతు చెప్తున్నాడు. గొప్ప రాజు అండి. ప్రార్థన మీద ఆధారపడ్డాడు. దేని మీద? ఏమంటాడంటే దేవునితో, నాకున్న ఈ సైన్యము సంఖ్య, బలము, సామర్థ్యత మాకు సరిపోదు, మాకు సహాయం చేయాలి ప్రభువా అని దేవుని కొత్త శాలిదుట ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎవరండి? యెహోషాపాతు. ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే ఓ గొప్ప కార్యములు జరిగించాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యెహోషాపాతు ఏమంటాడంటే, మనం సమాజంగా కూడుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి?
సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే సమాజంగా కూడుకొని ఏం చేయాలమ్మా? ప్రార్థన. కూడుకోవడం అనే మాటను చూసిరా, గడిచిన దినాల్లో కూడా మనం ధ్యానం చేశాం. మన సంఖ్యలో ఒక సంఖ్య మనం కూడుకోవడం అనే విషయం ధ్యానం చేశాం. అదేంటో నిర్గమాకాండం చూడండి 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం 31:15 ఏంటండి? 6 దినములు పని చేయవచ్చు. 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన 7వ దినం అంటే యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినము. అది విశ్రాంతి దినం. దాన్ని ఏం చేయాలంటే మనం ఆచరించాలి. ఏం చేయాలమ్మా? ఆచరించాలి. తప్పక కూడుకోవాలి. ఎన్నో రోజు కూడుకోవాలి ఇక్కడ? 7వ రోజు. చెప్పండి. గదే 7వ రోజు అంటే మనకి ఏ రోజు వస్తుంది? గదే మనకు విశ్రాంతి దినం, పునరుద్ధాన దినం. మనం ఏం చేయాలంటే కూడుకోవాలి. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే చాటింపు వేసాడు. ఏమని చెప్పండి? ఏమని చాటింపు వేశాడు? అందరూ సమాజంగా మందిరంలో కూడుకుందాం రండి అని చాటింపు వేశారు. అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు అందరు కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతం జరిగిస్తాడా అమ్మా? ఒక్కరు చేస్తే సరిపోదా? సరిపోతుందా? ఏమో జర చెప్పండి, ఆలోచన చేసి. ఏమో ఆలోచన చేస్తారు, ఇంకా చేస్తారమ్మా. మరి ఇంతగా ఆలోచన చేస్తే మీరు మరి నాసాకి వెళ్ళిపోతారు. మీరు మస్తు ఆలోచన చేస్తారు మీరు. సమాజంగా కూడుకోమన్నాడు. ఎట్లమ్మా? సమాజంగా అంటే సమాజం అంటే ఒక్కరితో కాదు. ఇది ఎంతమంది కూడుకోవాలి? అనేకులు కూడుకుంటే సమాజం. ఇప్పుడు అనేకులు కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? గదే అట్లా ప్రార్థన చేస్తే బలం, సంఘంలో బలం ఉంటుంది. ఆదిమ సంఘం మీరు చూడండి, వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళమ్మా? సమాజం కూడుకోవడం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ప్రార్థించేవారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ప్రార్థించినప్పుడే ఒక ఆత్మ పొందుకున్నారు, ఒక పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 50వ దినం చూసిరా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 50వ దినం ఇలా కూడుకోవడం ద్వారా ఏమేరంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు. నేనేమంటాను తెలుసా? సమాజంగా కూడుకోవడం మనం మానొద్దు. ఆమేన్. యెహోషాపాతు ఇదే చెప్తున్నాడు సమాజంతో. ఏమంటాడంటే సమస్య వచ్చినప్పుడు కూడుకొని ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థించాలి. నేను నిన్న కూడా చెప్పినా కదా, మన కొరకు తక్కువ చేయాలి, ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. దాన్ని ఏమంటారంటే విజ్ఞాపన అంటాం. ఇక మన కొరకు ఎప్పుడు మన కొరకు కాదు చేసుడు. ఏం చేయాలమ్మా? ఇతరుల కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సమాజంగా కూడుకోవడం. సమాజంగా కూడుకోవడం అనే మాట మీరు చూడండి, పాత నిబంధనలో దేవుడు నియమించిన శాసనములో ఆ మాట ఉంది. ఆజ్ఞలు ఉన్నాయి కదమ్మా. అలా ఒక మాట ఏముంది చదవండి. 15వ వచనం. 6 దినములు పని చేయవచ్చును. ఎన్ని రోజులు అంటాము? 6 దినములు పని చేసి 7వ దినం యెహోవా ప్రతిష్టమైన దినం అంట. ఖచ్చితంగా అలా కూడుకోవాలి. అలా మనం కూడుకొని ఏం చేయాలంటే ప్రభుకి చెప్పాలి, ప్రభు 6 రోజులు మీరు ఇచ్చారు, 7వ రోజు మేము మీకు ఇస్తున్నాం, ఇక్కడ కార్యములు జరిగించండి, మమ్మల్ని పవిత్రపరచండి, శుద్ధి చేయమని ఇలాంటి ప్రార్థన మనం చేయాలి. అలా కూడుకోకపోతే ఏమవుతుంది? చదవండి. అవచ్చును. యెహోవాకు ఆ విశ్రాంతి దినము పని చేయు ప్రతి వాడును తప్పక శిక్ష నందును. అంటే ఏం చేయాలమ్మా? మరి ఏమవుతారంట? మరి అప్పట్లో ఉండేది, ఇప్పట్లో వదిలేసారు కాబట్టి, ఇప్పట్లో లేదు కాబట్టి మనం బతికి బయటపడ్డాం. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేటోళ్ళు. అవునా కాదా? చెప్పండి అమ్మా. ఫోటోకి దండేసి దండం ఎందుకు పెడతారు? పెట్టరు. ఆ మంచోళ్ళు అయితేనే దండం పెడతారు. మంచోళ్ళు కాకపోతే ఎందుకు పెడతారమ్మా? ఇక మందిరానికి వస్తేనే మంచోళ్ళు నా దృష్టిలో. అప్పట్లో సమాజంగా కూడుకోకపోతే ఏం చేసేటోళ్ళంట అమ్మ? మరణ శిక్ష. అంటే మీకు అర్థమైంది కదా. అట్లా అప్పుడు మనల్ని ఎన్నిసార్లు చంపాలి మరి? ఆ లెక్కల ఎన్నిసార్లు మానేసిరా లేదా మీరు అమ్మ? ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని మాసాలండి? 4 మాసాలు. ఎన్ని ఆదివారాలు వెళ్ళిపోయి ఉంటాయి? మొన్న కూడా ఇప్పుడు అడిగినట్టున్నా 14, 15 ఆ వారాలు వెళ్ళిపోయినాయి, ఆదివారాలు. ఇలా 15 వారాలు నేను ఉన్నా అనేటోళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఒక్క ఆదివారం కూడా మిస్ కాలేదండి. అబ్బా ఎత్తండి బాగా. ఏంటి ఇంతమందేనా? వాక్యాలు బరాబరు చెప్పారు.
పరలోకానికి వెళ్ళేది కూడా కొంతమందే. వింటురా? ఆయన పిలిచింది అనేకుల్ని, ఏర్పరచుకుంది కొందరిని అంట. ఇక మనం ఇంతమంది ఉన్న పరలోకాన్ని పోం, కొందరే పోతాం. ఆదివారం ఎట్లా వచ్చేటోళ్ళు వాళ్ళు రెగ్యులర్గా పైకి వెళ్తారు. మిగిలిన వాళ్ళు గ్యాప్ ఇచ్చిరు చూసిరా, వాళ్ళు రారు. వింటుర్రా వాక్యం? సమాజం ఏం చేయాలం మనం చెప్తారా? చెప్పండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వద్దాం. 20వ అధ్యాయము 10వ వచనం చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ దినము 7వ దినం నీ నీ దేవుడైన దేవుడైన యెహోవాకు యెహోవాకు విశ్రాంతి విశ్రాంతి దినం కూడుకోవాలి. యెహోషాపాతుకి ఇదే చెప్తారు, కూడుకోవాలి. కూడుకొని ఏం చేశాడంటే యెహోషాపాతు ప్రార్థన చేశాడు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెలైనను నీ దాసుడైనను నీ దాసురాలైనను నీ పశువులైనను నీ ఇంట్లో ఉన్న పరదేశీనైనను ఏ పని చేయకూడదు. నన్ను చూడండి, ఇక్కడ ఆమెన్ అనే లోపు మళ్ళీ వేరే డ్యూటీలో ఉంటారు. అలాంటి వాళ్ళు నిలబడండి. ఆదివారం ఇక్కడికి వస్తారు, ఆమెన్ అనే లోపల మళ్ళీ అక్కడ ఉంటారు. నాకు తెలవకాడుతాను, నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? ఈడు కూర్చుంటే మనసంతా ఆడు ఉంటుంది, ఇంక ఎందుకు రావడు ఈడ? నేను చెప్పేది కరెక్టే కదమ్మా? ఏమన్నాడు ఆయన? 7వ దినం ఏం చేయాలంటే విశ్రాంతి దినం, ఇక్కడే కూడుకోవాలి. మళ్ళీ బయట నువ్వు కూడుకోవద్దు, బయట పని చేద్దాం అంటున్నాడు ఇక్కడ. ఇక చాలామందికి తెలవని విషయం ఏంటంటే ఆదివారం కొంచెం అదనంగా ఎక్స్ట్రా ఏమంటారు ఓటీయా వస్తాయంటే ఇక యుగో లఘో అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయింది నెల ఎక్కువ చేతిలో డబ్బులు కనబడతాయి, కానీ ఆవుకల నెల ఆ నెల తర్వాత ఏదో ఒక నెల అది తీసుకుపోయి దాంతో వడ్డీతో కలిపి మళ్ళీ స్కానింగో ఇక డాక్టర్ ఫీజుగో కట్టేస్తుర్రు తెలవకుండా. తెలవదు కానీ వెళ్ళిపోతాయి. నేను ఆదివారాలు మందిరం మానేసి సంపాదించిన డబ్బండి విల్లా కొన్న అనేటోళ్ళు నిలబడండి. ఉన్నారా? ఉండరు. మరి ఎందుకు వెళ్తారో తెలియదు. సరే, మన మూలవాక్యంలోకి వద్దాం. యెహోషాపాతు ఏం చేశాడమ్మా? మూలవాక్యం చదవండి. యెహోవా వలన సహాయం వేడుకొనుటకు కూడుకొనిరి. చాలండి, కూడుకున్నారు. ఎవరు కూడుకున్నారంటే యూదా వారు అందరు కూడా కూడుకున్నారు. ఎవరు చాటింపేశారంటే యెహోషాపాతు అనే రాజు చాటింపే. కానీ వీళ్ళంతా కూడుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు సొల్యూషన్ కొరకు. అంటే సమస్య వచ్చింది, ఆ సమస్య పోవాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉంటే జరిగింది ఏంటి తెలుసా? 12వ వచనం చదవండి. ఇప్పుడు 12వ వచనం చదవండి. ఏం జరిగిందంటే, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి సరిపోదు అని యెహోషాపాతు మొదలుపెట్టిన ప్రార్థన. దేవుని దగ్గర కూడుకొని వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. మాకు శక్తి సామర్థ్యత సరిపోదు ప్రభా, మా మీదికి వచ్చే శత్రు సైన్యం మాకంటే గొప్పగా ఉన్నారు, వారి సామర్థ్యత మాకు సరిపోదని ప్రార్థన వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 15వ వచనం చదవండి. 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏదనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. స్తోత్రం చెప్పండి. భయపడకుడి, జడేకుడి. ఈ యుద్ధము చూసిరా, మనం కూడుకుంటే చాలు, సమస్యల కొరకు ఏం చేస్తాడు? దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పండి. చెప్పండి మళ్ళీ ఒకసారి పక్కన వాళ్ళు చెప్పండి. సమస్యలు వచ్చినప్పుడు కూడుకో, యుద్ధం దేవుడు చేస్తాడని. చెప్పిర్రా మా అందరికీ? చెప్పిర్రా? ఏం చెప్పిర్రు? ఆ మాట వినగానే ధైర్యం వస్తుంది. ఏమొస్తుందమ్మా? ధైర్యం వస్తుంది. ఒక మాట గుర్తొచ్చు. డాక్టర్ దగ్గర పోయినామనుకో, పేషెంట్ చచ్చిపోతా, ఊరంతా నువ్వు పోతావు అన్న డాక్టర్ దగ్గరికి పోగానే నువ్వు ఏం పోవు బతుకుతావు అని, కానీ ఎంత ధైర్యం వస్తుంది? అంత ధైర్యం వస్తుంది ఈ మాట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
స్తోత్రం చెప్పండి. మందిరంలో ఉండే ధైర్యమే వేరండి. ఆమెన్, ఆమెన్. ఏమంటున్నాడు దేవుడమ్మ? మీరు ఏం భయపడకండి. ఏంటంట? నేనే మీ కొరకు ఏం చేస్తా చెప్పండి, చెప్పండి. యుద్ధం చేసి మీకు ఏమిస్తా? జయం ఇస్తాను దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం కూడుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా చెప్పండి? కూడుకోవాలి. ఏ రోజు కూడుకోవాలి? చూసిరా, ఒక్కరోజే చెప్తారు విశ్రాంతి దినం. అన్ని రోజులు కూడుకోవాలి. ఆదిమ అపోస్తులు ఉన్నారు చూసారా, సంఘ ప్రారంభ దినాలు. వారు ఏం చేశారమ్మా? ప్రతిరోజు ఇంటింటా కూడుకునేటోళ్ళు. ప్రారంభ దినాలు అవి. మీ ప్రారంభ దినాలు మీ ఎట్లా ఉన్నాయి? ఎవరు చెప్పకుండా చీపు రేడు ఎతికి ఎతికి ఊడిసిర్రు. ఇప్పుడు ఎట్లా అయినరు? మీరు సీనియర్ అయినరు. ఇప్పుడు ఎవరు ఊడుతారమ్మా? ఊడిచేటోళ్ళు వేరేటోళ్ళు ఉంటారు. అప్పట్లో మీరు సాపలు వేసేటోళ్ళు, ఇప్పట్లో మీరు వేయట్లే. ఎందుకు? మీరు సీనియర్ అయ్యారు. అప్పట్లో అన్నీ చేసేటోళ్ళు, ఇప్పుడు చేయట్లే. ఎందుకు? మీరు సీనియర్. ఆదిమ అపోస్తల సంఘం అప్పట్లో ఏం చేసేవాళ్ళు తెలుసా? ప్రతిరోజు కూడుకునేటోళ్ళు, ప్రతిరోజు కూడుకునేటోళ్ళు. వింటారా వాక్యం? కూడుకోవాలి. మనం ఏం చేయాలమ్మా చెప్తారా ఒకసారి? చెప్తారా ఒకసారి? అపోస్తల కార్యము 2వ అధ్యాయం 44వ వచనం చదవండి త్వరగా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించు వారందరూ కూడుకోవడం అనేది మన అంశం. కూడుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కూడుకొని ప్రార్థన చేయాలి. యోషపాతు కూడుకొని ఏం చేశారంటే యూదా వారందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తారు అంటే వాళ్ళ మీదకి ఒక గొప్ప సైన్యం వస్తుంది యుద్ధం చేయడానికి. అంటే 3 జాతుల వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఉన్న సామర్థ్యత సరిపోదు. ఈ సామర్థ్యత కొరకు, విజయం కొరకు దేవుని దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మనం కూడా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? కూడుకొని చెప్పండి అమ్మా. ఏకంగా కూడి ఏం చేయాలంటే ప్రార్థించాలి. అంటే సంఘం అంతా కూడుకొని ప్రార్థన ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తాం చూసారా? ఏకీభవిస్తూ. ఎట్లా ఏకీభవించడం అంటే? ఇప్పుడు ఎట్లా కలుస్తామండి? ఏకీభవించడం అంటే ఎట్లా? ఒకే అంశం మీద. ఇప్పుడు ఒకరు ప్రార్థన చేస్తున్నారు, యేసు నామములో సాతాన్ వెళ్ళిపో అని చెప్తుంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? దాన్ని ఏకంగా కూడుకొని ఏకీభవించడం అంటారు. అర్థమైందా? మనం అట్లా చేయము కదా. ఒకళ్ళు చేస్తుంటే మనం ఏడో ఉంటాం. మన దునియా మందే, ప్రార్థించేవాడిది వాళ్ళది వేరు. అప్పుడు ఎందుకు అద్భుతాలు జరుగుతాయి? పేతురు గారు చెరసాలు ఉన్నారు కమ్మా, ఉన్నారా లేరా? ఏది చర్లపర్లి ఎక్కడో ఉన్నాడు. ఉంటే సంఘం ఏం చేస్తుందమ్మా? సంఘము అత్యాసక్తితో ఏం చేస్తారు? ఏకభవించి కూడుకొని ప్రార్థన చేస్తారు. ఇట్లా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏడో ఉన్నారు, చెరసాలు ఏడో ఉన్నాయండి. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ చెరసాలు ఏమేయంట? బ్రద్దలయంట. చెప్పండి. నాకు తెలవక అడుగుతా, ఎట్లా అవుతుందమ్మా ఈడ ప్రార్థన? ఆడెట్లా అవుతుంది? చెరసాలు అవుతుందా? అవుతుందా అవదా? అవుతుంది. మరి అట్లా ఉంటుంది ప్రార్థన శక్తి. కూడుకొని ప్రార్థన చేయాలి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చదివిన అపోస్తల కార్యం 2:44లో ఏం రాస్తాడమ్మా ఇక్కడ? విశ్వసించు వారందరూ. మనం విశ్వసించాము కదా, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. విశ్వసించారా లేదా? అప్పుడు మీరు ఏం చేయాలంట? విశ్వసించు వారందరూ ఏకంగా కూడి చూసిరా, ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎట్లా కూడుకుంటున్నాం కదా, ఇంకో గ్రూప్ కూడుకుంటారు. దేనికి? ఫాస్టింగా? ముచ్చట్లు పెట్టుకోవడానికా? అబ్బా, లైన్లోనే ఉన్నారు. కాదు, నేను చెప్పను. వాక్యంలో అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం. ప్రభు భూరాజులు లేచిరంట. చూసిరా, భూరాజులు అధిపతులు అందరూ ఏకంగా కూడుకున్నారంట. అంటే వీళ్ళెందుకు కూడుకున్నారు? ఇప్పుడు మనం కూడుకున్నామంటే ప్రార్థన చేయడానికి. అర్థమైందా? వీళ్ళు భూరాజులు అధిపతులు వీళ్ళు ఏకంగా కూడుకున్నారంటే వీళ్ళు ఎందుకు కూడుకున్నారు?
ఏమని తెలుసా మీకు? ఏమండి, వీరు ఎందుకు కూడుకున్నారంటే మనం కూడుకోవద్దని వాళ్ళు కూడుకున్నారు. ఇంకా అర్థం కాలే చాలామంది. మనం కూడుకోవద్దని వాళ్ళు కూడుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేయని కూడుకున్నారు? మనల్ని చెదరగొట్టనీకి. అర్థమైందా? మనం కలవకూడదని వాళ్ళు దాన్ని కూడుకున్నారంట. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే అక్కడ పేతురు యోహాను వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాక్య పరిచర్య చేసి అద్భుతాలు జరిగిస్తున్నారు. విడుదల కార్యాలు, స్వస్థతలు, ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు. అనేకులు మారిపోతున్నారు. అబ్బా, ఇంతమంది మారిపోతున్నారు కదా వాళ్ళ వైపు అని వీళ్ళు కూడుకున్నారు. దేనికి? అదే చేరపడానికి, కూడొద్దని. అర్థమైందా? మనిషి మారొద్దని వాళ్ళు కూడుకుంటున్నారు. వాళ్ళు ఎవరంట? భూరాజులు, అధిపతులు. చూసిరా? అంటే మనకున్న శక్తి చూడండి. మనం కూడుకుంటే భూరాజులు, అధిపతులకు ఏమవుతుంది? వణుకు పుడుతుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనం కూడుకుంటే అంత శక్తి ఉంటుంది, అంత ప్రార్థనలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. మనం కూడుకున్నామంటే వాళ్ళకి భయమే. ఇక అర్థమవుతుందమ్మా? అవుతుందా లేదా? యెహోషాపాతు మన మూలవాక్యంలో ఏమయ్యాడమ్మా? సమాజంగా కూడుకొని ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈ వచనం మీకు గుర్తుండాలి. ముగిస్తా, టైం అయిపోయింది అమ్మా. ఏం చేయాలి మనం? కూడుకొని చెప్పండి, ప్రార్థన. సింపుల్ రెఫరెన్స్, చాలా సింపుల్. తెలిసిన వాక్యం చెప్తా, తీయకండి, వినండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనంలో ఏముంటుంది? మత్తయి 18:20 ఏముంటుందమ్మా? ఎక్కడ? నా నామమున కూడి ఉంటారు. చూసారా? కూడి ఉంటే దేవుడు మన మధ్య ఉంటాడు. పాయింట్ ఒకటి. ఏమవ్వాలి? మనం కూడుకోవాలి. కూడుకొని ఉంటే దేవుడు మన మధ్య ఉంటాడు. చెప్పండి, దేవుడు మన మధ్య ఉంటాడు. ఎప్పుడు మన మధ్య ఉంటాడు ఆయన? మనం కూడుకొని ఏం చేయాలంటే ముచ్చట్లు పెట్టుకోవాలి. అప్పుడమ్మ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్యకు వస్తాడు. మనం ఇద్దరం కూడుకొని మూడోవాడి గురించి మాట్లాడినాం అనుకో, దేవుడు పోతాడు, దెయ్యం వస్తుంది. చెప్పండి, దేవుడు పోతాడు, దెయ్యం వస్తే మనకు మంచిదే కదమ్మా, మళ్ళీ కలిసిపోతాడు. అదేనా? దెయ్యం రావాలా, దేవుడు రావాలమ్మా? దేవుడు రావాలంటే మనం కూడినప్పుడు ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. వేరే ఏం ముచ్చట్లు పెట్టుకోవద్దు, ప్రార్థనే చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. అంటే కూడుకోవడం అనే చాలా ప్రాముఖ్యమైన మాట ఇది సంఘాలకి. ఎబ్రిల్కి రాసిన పత్రికలో చెప్తాడు కదా, అపోస్తలుడైన పౌలు కొందరు సమాజముగా కూడుకోవడం మానేస్తారంట. మనం మానవద్దు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనంలో ప్రసంగి మహాజ్ఞాని సొలొమోను చెప్తాడు కదా, ఏమి అంటాడమ్మా? ఒకడు నడవడం ఒకడు కూడుకోవడం అది మంచిది కాదంటాడు. మరి ఏం చేయాలి? ఉభయులు అంటే సమాజంగా ఇద్దరు, ముగ్గురు, నలుగురి సమాజం కూడుకుంటే లాభమవుతుందనే మాట రాస్తాడు అక్కడ. ఉందా మీ బైబిల్ అట్లా? ఉంటే ఆ మాట చదవరు మీరు, చదవండి. మంచి ఫలం అంటే మేలవుతుంది, మంచి ఫలం అంటే మేలవుతుంది. కూడుకుంటే మేలవుతుంది. ఆమేన్ చెప్పండి. ఒకటి, కూడుకుంటే దేవుడు మన మధ్య ఉంటాడు. కూడుకుంటే రెండోది మనకు మేలవుతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో 50వ రోజు కూడుకున్నారంట. ఎన్నో రోజు అండి? అంటే ఏ రోజు? పెంతెకోస్తు దినాన కూడుకున్నారు. కూడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంటే మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే మనం కూడుకోవాలి. ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే మన మార్గం సఫలమవుతుంది, మన మార్గం సరళమవుతుంది, మనం జయ జీవితం పొందుకుంటాం. ఆయన నడిపియాలి. పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం ఒప్పుకోవాలి. మనం ఇలా కూడుకుంటే 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మన మధ్యకు దిగి వస్తాడు, ఆత్మకార్యము దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఇప్పుడు యెహోషాపాతు ముగింపులో చెప్తున్నా. యెహోషాపాతుకి భయం వేసింది. 3 జాతుల వాళ్ళు యుద్ధానికి వస్తున్నారంటే వీళ్ళకున్న శక్తి సామర్థ్యత సరిపోదు, సైన్యం బలం తక్కువ, ఆయుధాలు తక్కువ. అందుకే యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద? నేను ఏమంటానంటే మనం దేవుని మీద ఆధారపడాలండి. ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడాలి. అంటే వస్తువుల మీద, మనుషుల మీద ఆధారపడడం కంటే దేవుని మీద ఎక్కువ ఆధారపడాలి మనం. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్.
అలా ఆధారపడితే దేవుడు ఏం చేశాడంటే బహుగా సంతోషిస్తాడు దేవుడి మీద మనం ఆధారపడితే. అందుకే 15 వచనంలో రాస్తున్నాడు కదా, అక్కడ 20వ అధ్యాయం 15 వచనంలో ఏమన్నాడు, మీరు ఉట్టి కూడుకోండి, నేనేం చేస్తా, నేను మీ పక్షమున యుద్ధం చేస్తా. ఆమేన్. నేనేమంటే మీకు సమస్యలు ఉన్నాయా, కూడుకోండి, దేవుడు మీ పక్షమున ఆ సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. చిన్న ప్రార్థన విత్తబడిన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించులాగా 2 చేతులు పైకెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శుభవేళ శిలవ ధ్యానంలో ఉదయకాల ఆరాధనల ప్రభా, ఇంతవరకు ఆత్మచేత మమ్మల్ని మీరు నడిపించిన విధానం బట్టి స్తుతి స్తోత్రములు ప్రభా. గడిచిన ప్రభా దినములన్నింటిలో ప్రభా మీరు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. శిలువను మోసే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నిన్ను ప్రభా మహింపరుస్తున్నాం. ఈ ఉదయకాల ప్రభా నీ పాదాల చెంతకు వచ్చిన బిడ్డలందరూ ఎత్తి పట్టుకొని ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు ప్రభా ఉపవాసాన్ని మీరు ముద్రించి మీకు అంగీకారంగా అది ఉండును గాకని ప్రకటిస్తున్నాం ప్రభా. ఈ ఉపవాస దినాలు గొప్ప కార్యాలు బిడ్డలు చూసే ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం. సిలువను మోసే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉదయకాలపు ప్రయాసం మనకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు మీరు ఎత్తి పట్టుకొని ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభా దైవ దీవెల చేత బిడ్డలందరికీ కూడా తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఉపవాసములు తని బలము శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎక్కడ బిడ్డలు నీరసలిపోకుండా నైనా సొమ్మసిల్లిపోకుండా బలము చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అనేకుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థన చేసే ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా మరి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసిన వారికి కూడా ఎత్తి పట్టుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని రేపటి ఉపవాసాన్ని మీరు ముద్రించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.